హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక సిరీస్ ఆఫ్ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏంటంటే, మీరు సైన్స్ అండ్ రీసెర్చ్ వైపుకి వెళ్ళదలుచుకుంటే నైజర్ చూజ్ చేసుకోవాలా, ఐజర్ చూజ్ చేసుకోవాలా? ఈ డౌట్ని అయితే ఈరోజు మనం క్లియర్ చేసేద్దాం. దీంట్లో మనం ఫీజు, అడ్మిషన్స్, స్కాలర్షిప్స్, కెరియర్ ఆపర్చునిటీస్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మనం చూద్దాం. అదేవిధంగా ఈ వీడియోని మనం లోపలికి వెళ్ళే ముందు అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఒకసారి మనం ఇంట్రడక్షన్ చూసినప్పుడు ఈ నైజర్ అంటే ఏంటంటే అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిఏఈ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఇది భువనేశ్వర్, ఒడిస్సాలో ఉంటుంది. అదేవిధంగా సిఈబిఎస్ అని చెప్పేసి ముంబైలో మరో ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. నెక్స్ట్కి సంబంధించి ఓన్లీ 2 కాలేజెస్ మాత్రమే ఉంటాయి. సో దీంట్లో బీఎస్సీ మరియు ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీనికి పెట్టేటువంటి టెస్ట్ పేరు వచ్చేసి నెస్ట్ అండి, నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. వేరే ఐజర్స్ తీసుకున్నప్పుడు మొత్తం 7 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటారు, ఇది ఐజర్ అంటారు. సో ఇది వచ్చేసి ఎంహెచ్ఆర్డి కింద ఉంటుంది, అటానమస్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా. దీంట్లో కూడా బీఎస్, ఎంఎస్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మార్గం వచ్చేసి ఐఐటి 2025 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, లేదా జేఈ అడ్వాన్స్ త్రూ కూడా వెళ్ళొచ్చు. మూడో మార్గం వచ్చేసి కేవీపీవై అనేసి మరో విధానం ఉంటుంది. సో ఈ మార్గం ద్వారా 3 మార్గాల్లో దీనికి లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ మనం తీసుకున్నప్పుడు నైజర్కి వచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ అండి. దీంట్లో హైలీ కాన్సెప్చువల్ ఉంటుంది. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీలో ఉంటుంది. ఆల్రెడీ దీని మీద వీడియో చేస్తున్నాను, నేను మీకు చూడొచ్చు. మొత్తం 80,000 మంది స్టూడెంట్స్ దీనికి అప్లై చేస్తారండి. కానీ సీట్స్ మాత్రం ఓన్లీ 257 సీట్స్ మాత్రమే దీంట్లో ఉన్నాయి. వేరే ఐజర్ తీసుకునేసరికి చెప్పాను కదా, ఐఐటి 2025 ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా కేవీపీవై అండ్ జేఈ అడ్వాన్స్డ్ అనేవి ఆల్టర్నేటివ్ రూట్స్. సో దీనికి నైజర్లో తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా మనకు ఒక 2,000 సీట్లు ఉంటాయి, అన్ని ఇన్స్టిట్యూషన్స్, 7 ఇన్స్టిట్యూషన్స్ కలిపి. సో దీనికి ఎగ్జామ్ టిప్ ఏంటంటే, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎవరికైతే బాగుంటుందో, హెవీ క్యాలిక్యులేషన్స్ కన్నా కూడా కాన్సెప్చువల్ మీద ఎవరైతే బాగా పట్టు ఉంటుందో నెక్స్ట్ అనేది వాళ్ళకి బెస్ట్ చాయిస్గా ఉంటుంది. ఇక ఫీ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు నైజర్లో ఫీజు వచ్చేసి కేవలం 20,000 ఉంటుందండి. అది కూడా మళ్ళీ సంవత్సరానికి 60,000 రూపాయలు వీళ్ళు స్కాలర్షిప్ కూడా ఇస్తారు. అంటే మంత్లీ ఒక 5,000 మనకి స్కాలర్షిప్ రూపంలో వస్తుంది. వేరే ఐజర్స్ తీసుకున్నప్పుడు కొంత ఫీజు అనేది హయ్యర్ సైడ్ ఉంటుందండి. 1,00,000 వరకు సంవత్సరానికి ఫీజు ఉంటుంది. స్కాలర్షిప్స్ కూడా కంపారిటివ్లీ నైజర్తో పోల్చుకున్నప్పుడు కొంత తక్కువ అనేది ఉంటాయి. కాబట్టి మీరు మంచి స్కాలర్షిప్స్, తక్కువ ఫీజు తీసుకున్నప్పుడు నైజర్ అనేది మనకు ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. సో రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది బెటర్ ఉందని తీసుకున్నప్పుడు నైజర్లో వచ్చేసి రీసెర్చ్ కొలాబరేషన్స్ వచ్చేసి దీనికి ఇస్రోతో ఉంది, నాసాతో ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, డిఆర్డిఓ, ఇటువంటి కంపెనీస్తో వీళ్ళకి రీసెర్చ్ కొలాబరేషన్ ఉంది. ప్యూర్ సైన్సెస్ అండ్ అటామిక్ రీసెర్చ్ మీద వీళ్ళు పర్టికులర్గా ఫోకస్ అనేది చేస్తూ ఉంటారు. వేరే ఐజర్ తీసుకున్నప్పుడు ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అండి. ఇప్పుడు చాలా ఇక్కడ వీటిల్లో కూడా ఏంటంటే, మనకి బీటెక్ అనేది మనం ఆల్రెడీ చేసాం. ఐజర్ భోపాల్లో కానీ, ఇక్కడ ఇది ఐఐఎస్సికి వెళ్ళాలనుకున్నా కూడా దీని మార్గమే అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే సేమ్ ఉంటుంది, ఐఐటి 2025. సో వీళ్ళు వచ్చేసి మేజర్గా ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ మీద ఉంటుంది. వీళ్ళకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మంచి కొలాబరేషన్స్ ఉన్నాయి. మీరు నైజర్లో జరిగినప్పుడు చదువుకుంటే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మీరు డైరెక్ట్ ఎంట్రీ టు ద బాబా అటామిక్ రీసెర్చ్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో దానికి ఇంటర్వ్యూకి మీరు రిటర్న్ టెస్ట్కి లేకుండా డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇది నైజర్లో ఉన్నటువంటి ఒక గొప్ప ఆప్షన్. దీన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఐజర్ స్టూడెంట్స్ వచ్చేసి మంచి పిహెచ్డీ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళకి ఫారెన్లో ఉన్నటువంటి టాప్ నాచ్ యూనివర్సిటీస్లో మీరు పిహెచ్డీ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ ఐజర్స్లో ఏంటంటే ఒక 2,000 సీట్లు ఉన్నాయి, అంటే 10 times మోర్ దెన్. ఇప్పుడు కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనికి ఒక 1,00,000 మంది రాస్తారు, దానికి ఒక 80,000 మంది రాస్తారు. 2 కూడా తీసుకున్నప్పుడు మీకు కాంపిటీషన్ లెవెల్ ఏదైనా ఒకటి అండి. ఇప్పుడు 8,000 సిఎస్సి సీట్లకి 14 లక్షల మంది రాస్తున్నారు, లేకపోతే 10,000 సీట్లకి, అంటే 1:1400 మనకి కాంపిటీషన్ ఉంది. ఇక్కడ తీసుకున్నప్పుడు కూడా ఇది కూడా అంతే కాంపిటీషన్. 2,000 సీట్లకి 1,00,000 మంది రాస్తున్నారు. సో మీ దగ్గర టాలెంట్ ఉంటే, మీకు దీని మీద స్కోప్ ఉంటే మాత్రం 2 ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకోవచ్చు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, నైజర్కి సంబంధించిన కానీ ఐజర్కి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు మీకు ఆ డేట్స్ వచ్చినప్పుడు, ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తుంటాను. కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ స్నేహితులందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.